హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలు 91 అధ్యాయము 15వ వచనము. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. హల్లెలూయా! ఎంత చక్కని వాగ్దానం అండి. దేవుడు మనకి అన్ని వేళలా తోడై ఉన్నాడండి. మనం అనుకుంటాము మనకి మంచి జరిగినప్పుడే మరి దేవుడు నాకు తోడుగా ఉన్నాడని అనుకుంటాం కదండి. నిజానికి దేవుడు మనకి అన్ని వేళలా తోడుగా ఉన్నాడండి. మరి బైబిల్‌లో మనం దావీదు జీవితాన్ని గమనించినట్లయితే దావీదుకి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మరి ఎక్కడ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. మనం కూడా మన ప్రతి పరిస్థితిలో మనకి సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, వేదన కలిగిన, దుఃఖము కలిగిన ప్రతి పరిస్థితిలో కూడా మనము దేవుణ్ణి మరి ఆశ్రయించే వారిగా ఉండాలండి. మరి దావీదు అన్ని వేళలా దేవుని మీద ఆధారపడి జీవించాడు. దేవుడు దావీదుని మరి గొప్ప రాజుగా మరి దీవించాడండి. ఈరోజు మనం కూడా అన్ని పరిస్థితుల్లో మరి దేవుణ్ణి ఆశ్రయించే వారిలాగా ఉంటే దేవుడు నిన్ను కూడా నువ్వేదైతే శ్రమ పడుతున్నావో, నువ్వేదైతే నా జీవితంలో జరగదు అనుకుంటున్నావో, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించి దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు నీకున్న శ్రమలోంచి నిన్ను విడిపించి నిన్ను గొప్పగా అంటే నీ చుట్టుపక్కల ఉన్న వారందరికంటే మరి గొప్పగా నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అన్ని వేళలా మనం దేవుణ్ణి ఆశ్రయిద్దాము. ఈ కొద్ది పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.